హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జగిత్యాల జిల్లాలో భారీ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో పలువురు దగ్గర అప్పులు చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి ఓ దంపతులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. మోసానికి పాల్పడిన గుగ్గిల రమేష్ను బాధితులు కోరుట్లలో పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నేను ఆ పైడిమడుగు గ్రామంలో గుగ్గిల రమేష్కు అప్పించినాం. 1,70,000 అప్పిస్తే ఆయన మా 3 సంవత్సరాలు అయిపోయి మాకు దొరకకుండా ఇవాళ ఒకరోజు కంటపడ్డాడు. కోర్టు ముందట దొరికిండు. ఆయన దొరకబడితే ఇప్పుడు స్టేషన్లో వేసినాము. ఆయన గట్టే స్తోమత లేదు అని అంటుండు మమ్మల్ని. మా డబ్బులు ఇస్తలేడు. ఇట్నే మా ఒక్కలనే కాదు ఊరందరినీ అట్నే మోసం చేసి తీసుకుపోయిండు. 1,50,00,000 దాకా అప్పు అయింది ఆయనకు. ఇప్పుడు ఆ డబ్బులు కట్టమంటే నా దగ్గర లేవు, నేను లాస్ అయినా అని అంటుండు. మాకు ఎట్లనే చేసి న్యాయం చేయగలరని కోరుతున్నాను. నా పేరు ఆడేపు మమత. మాది పైడిమడుగు గ్రామం. మేము పైడిమడుగు గ్రామంలో చిట్టి అని వేసినాము. మా అబ్బాయికి హ్యాండిక్యాప్డ్. మా అబ్బాయి పేరు మీద పింఛన్ వచ్చిన డబ్బులు అన్నీ ఆమె దగ్గర చిట్టీలు వేసినాము. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు పరారీలు ఉన్నారు. ఈరోజు కోర్టు దగ్గరకు వచ్చిండని తెలిస్తే వచ్చి మా ఫ్రెండ్ వనిత ఆమె వచ్చి దొరకబట్టిన తర్వాత స్టేషన్లో వేసినాము. స్టేషన్లో వేస్తే వాళ్ళు స్టేషన్లో సార్లు ఏమంటారంటే ఆయన మీద ఏం కేసులు లేవు, మేము వదిలిపెడతామని చెప్పి అంటారు. 1,40,00,000 దాకా తీసుకొని అందరి దగ్గర చిట్టీలు జమ చేసి గుగ్గిళ్ళ రమేష్, గాయత్రి వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు చేసి ఒక ప్లాన్ ప్రకారం చేసి మొత్తం డబ్బుల్ని 1,40,00,000 దాకా మా ఊరందరినీ ఒకరిని తప్పించి ఒకరిని మోసం చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా తీసుకొని పారిపోయిండ్రు. ఇప్పుడు దొరికిండ్రు, అందుకే తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్పినాం. డబ్బులు మాకు ఇప్పించగలరని కాదు. నాది పైడిమడుగు కొట్ల మండలం అన్న. మా దగ్గర అప్పులు తీసుకున్నారు. ఒక్కరికి తెలియకుండా ఒకరికి అప్పులు తీసుకున్నది. చిట్టీలు ఒక్కొక్కలకు నెలకు ఒకరికి తెలియకుండా అప్పులు తీసుకున్నది. అప్పులు తీసుకొని మళ్ళీ చిట్టీలు కూడా వేసేది. అదే విషయంగా మేము కూడా అప్పిచ్చినాం. వేరే వాళ్ళు కూడా అప్పిచ్చేది. వాళ్ళు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఇచ్చేది. వాళ్ళు ఏమన్నారంటే మేము కొట్ల కాడ బంగ్లా ఉంటున్నాము, అయిపోయినాక ఇస్తాము అన్నారు. 2022 తారీఖు సంవత్సరం నేను అప్పిచ్చిన. ఆ తర్వాత మాకు ఎంత దొరికినా బరాబర్ 3 సంవత్సరాలు దొరకలేదు. అదేవిధంగా ఏంది అందరూ వెళ్ళిపోయారు అని అంటే మాకు తెలిసింది ఏమందంటే ఒక్కరు కాదు 60 మందిని పైడిమల్ల 60 మంది 1,84,00,000 చిట్టీలతో సహా అప్పులతో సహా. అదేవిధంగా ఈరోజు నేను డ్రైవర్ చేయంగా ఒక డ్రైవరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ డ్రైవరు వాళ్ళ కోర్టు కాడ కనబడ్డాడు, నా ఫోటో పెట్టినావా అన్నాడు. ఇవాళ నేను కూలికి పోయినా. కూలికి పోయి నేను పని చేస్తున్నాగా నాకు ఫోన్ చేసిండు. అదేవిధంగా నేను ఏమన్నా స్పాట్లో పనిష్ పెట్టుకొని నా భార్యని ఎక్కించుకొని వచ్చిన తర్వాత బరాబరి పార్కింగ్ చేసే టైంలో నా భార్యను చూసి బరాబరి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉరికిండన్న. ఉరకంగా నా భార్యని పార్క్ చేసినప్పుడు నా భార్య లేకపోతే అక్కడ మా గణేష్ అక్కడ అన్నదానం పెడుతున్నారు. అన్నదానం పెట్టకాడ గేటు లాక్ వేసుడుకు నా భార్య ఉరికి 1/2 కిలోమీటర్ దూరం ఉరికి గల్లా బట్టి దొరకబట్టింది. అక్కడ నా కొట్లో కూడా సాయం చేసారు చాలామంది. అన్నదానం చేసే కాడ వాళ్ళు సాయం చేసుడుకు నేను పట్టుకొని స్టేషన్ తీసుకొచ్చినప్పుడు సారుకు ఒప్పచెప్పినప్పుడు సార్ ఇప్పుడు ఏమంటుండంటే ఆ సారు అలా భార్య వచ్చినాక కేసు చేద్దామన్నారు. అన్నాక సరే అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ భార్యకు కడుపు నొప్పి లేచిందట. వస్తున్న భార్యకు మరి కడుపు నొప్పి ఏం నొప్పి తెలియదు. ఇప్పుడు ఆ అబ్బాయిని ఇష్టపెడతా అంటే మేము ఊకోము, స్టేషన్లో ఉంచాలి. అది నా మన్నని.